కీర్తన గ్రంథం 149వ అధ్యాయం. కీర్తన గ్రంథం 149వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు చదువుదాం. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి, అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెలతోనూ వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎవరిని కనపరచిపోతున్నాడు దినానా అని అంటే, పిల్లరా, ఎవరి చేతిలో 2 అంచులు గల ఖడ్గమనబడిన వాక్యం ఉంటుందో ఈరోజు వారికి ఘనత తీసుకొచ్చేది అదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది నీ జీవితానికి ఘనత తెచ్చేది? ఏది ఈరోజు నీ కుటుంబానికి ఘనత తెచ్చేది అని అంటే, దేవుడు అంటున్నాడు 2 అంచులు గల ఖడ్గము అనేటువంటి దేవుని యొక్క వాక్యము ఎవరి చేతిలో ఉంటుందో వారు ఘనపరచబడతారు. ఈరోజు నీ చేతిలో ఏముంది అని అంటే, నిన్ను పాడు చేసేటువంటి సెల్ ఫోను ఉంది. యోబు గ్రంథంలో మనం చూస్తాం కదా, నీ చేతిలో ఉన్నటువంటి పాపాన్ని నీవు చూచి దానిని నీవు విడిచిన ఎడల అనేటువంటి మాట మనం చూస్తాం. ఈరోజు మన చేతిలో ఉన్న పాపం ఏంటి చెప్పాలా? అంటలే చాలామంది, నా చేతిలో ఉన్నది ఏంటి? నా చేతిలో ఉన్నది వివో, నా చేతిలో ఉన్నది ఒప్పో, నా చేతిలో ఉన్నది శాంసంగ్ అనుకుంటున్నారా? అదే, దానికి మరో పేరేంటంటే పాపం. మొబైల్ ఫోన్కి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే పాపం. ఈ పాపాన్ని కొంతమంది 10,000లో కొనుక్కుంటున్నారు, మరికొంతమంది 20,000లో కొనుక్కుంటున్నారు, మరికొంతమంది 50,000లో కొనుక్కుంటున్నారు, మరికొంతమంది లక్షల్లో కూడా కొనుక్కుంటున్నారు. దేవుడు ఏమన్నాడనంటే, ఈరోజు నువ్వు దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మరి నీ చేతుల్లో ఏముండాలి? నిన్ను బాగు చేసే దేవుని యొక్క వాక్యము ఉండాలి. అదే నీకు ఘనత, అదే నీకు ఆశీర్వాదకరం. ప్రియ తమ్ముడు అన్న, ప్రియ చెల్లి యొక్క ప్రతి ఒక్కరితో నేను దేవుని సేవకుని చెప్తున్నాను. ఇప్పుడు దాకా సెల్ ఫోన్తో నీ జీవితం సగం కాలక్షేపం అయిపోయిందేమో. ఇప్పుడు దాకా సెల్ ఫోన్తో సగం నీ జీవితం టైంపాస్ అయిపోయిందేమో. సెల్ ఫోన్తోనే ఈరోజు నువ్వు ఉంటూ వాటిలో వస్తున్నటువంటి ఆ కార్యకలాపాలు చూస్తూ చదువును కూడా ప్రక్కన పెట్టి కుటుంబంతో సంబంధం లేకుండా, కుటుంబంతో మాట లేకుండా, పిల్లలు ఎంతసేపు దానితో నీకున్న సహవాసాన్ని నువ్వు బలపరుచుకుంటూ ఇప్పుడు దాకా జీవితాన్ని ఇంతగా నువ్వు నాశనం చేసుకున్నావా? ఈ ప్రత్యేకమైన సమయంలో దాన్ని విడిచిపెట్టేస్తే దేవుడు చెప్తున్నాడు, నీ చేతిలో ఉన్న పాపాన్ని నువ్వు చూచి దాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టే. నీ చేతుల్లోనికి దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని తీసుకో, ప్రతిరోజు దాన్ని చదువు, దానిలో ఉన్న భావాలని మాటను నువ్వు అర్థం చేసుకో. ఖచ్చితంగా అదే నీ జీవితానికి ఘనత, అదే నీ జీవితానికి ఆశీర్వాదకరం.